మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అధిక శ్రమతో పనులు నిర్వర్తించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. పోటీలలో నెగ్గడానికి విద్యార్థులు, అలాగే నైపుణ్యాలు పెంచుకోవడానికి విశేషంగా కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా ముఖ్యమైన విషయాలలో అంటే ఏదన్నా లాజికల్గా థింక్ చేసి మాట్లాడే విషయంలో కానీ, సరి అయిన కమ్యూనికేషన్ అంటే మీరు రాసే విషయాల్లో కమ్యూనికేట్ చేసే పరిస్థితుల్లో ఆ స్కిల్స్లో కొన్ని రకాలైన ఇబ్బందులు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు రైటింగ్ స్కిల్స్లో కానీ, కమ్యూనికేట్ చేసే విషయంలో కానీ, ముఖ్యంగా బంధువర్గంతో మాట్లాడేటప్పుడు కానీ తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళవలసిన ఆవశ్యకత అయితే తప్పనిసరిగా కనబడుతుంది. విద్యార్థులు విద్యాపరమైన విషయాల్లో, పెద్దవాళ్ళైతే ముఖ్యంగా వారి యొక్క వృత్తి, శ్రమ మొదలైన విషయాలలో మీ అధికారులతో కానీ ఎవరితోనైనా సరే అభిప్రాయ భేదాలు రాకుండా కమ్యూనికేషన్ సరిగ్గా చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించవచ్చు. వృషభ రాశి. అమ్మ, మరి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఈ వృషభ రాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే వృషభ రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా వ్యక్తుల సహకారంతో పనులు సానుకూలపరుచుకునే దిశగా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా కనబడని హృదయాందోళన లాంటిది, అంటే ఈ పని మీద ఆత్మవిశ్వాసం అనేది కొంతవరకు తగ్గడం, నేను చేయగలనా లేదా అనే మీ మీద మీకు అభిప్రాయం కలిగే పరిస్థితులు లాంటివి రావడం. అంతేకాకుండా ముఖ్యంగా ఈ భావన వృత్తి చేసే ప్రదేశాల్లో కావచ్చు, లేకపోతే ఏదన్నా మీరు హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి మీరు ఏదైనా కొత్త కొత్త నిర్ణయాలు తీసుకునే సందర్భంలో కావచ్చు, ఈ రకమైన మీమాంస ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంతవరకు ఆ రకమైన ఆత్మవిశ్వాసాన్ని లోపించే పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు ఆత్మీయులని సంప్రదించి మంచిగా నిర్ణయాలు తీసుకుంటూ నిర్ణయ సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా కృషి చేయాలి. మిథున రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? మిథున రాశి వాళ్ళ విషయంలో ముఖ్యమైన నిర్ణయాలలో అంటే అది సంతానానికి సంబంధించి కావచ్చు, అలాగే మీ యొక్క ఏదైనా షాపింగ్ మొదలైన వాటికి సంబంధించి ఏదైనా ధనాన్ని ఖర్చు పెట్టుకునే విషయాల్లో, స్థిరాస్తులకు సంబంధించిన అంశాలలో మొదలైన వాటికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం ఫోకస్ చేస్తూ ముందుకు పెడుతున్నప్పుడు ఆర్థిక సంబంధమైన విషయాలలో కొంత ఎదుగుదల ఉన్నప్పటికీ కూడా అది ఆకస్మికంగా ఖర్చులు సూచితమవుతున్నాయి కనుక ఆ ఖర్చులు మంచి విధానంలో అయ్యే విధంగా మీరు ప్రయత్నాలు చేయాలంటే అనవసరమైన ఖర్చులు కాకుండా చక్కగా మంచిగా ఉపయోగకరంగా ఉండేట్టుగా చూసుకోవడం, అలాగే విద్యార్థులకు విద్యకు సంబంధమైన వస్తువుల కొరకు ఖర్చులు లాంటివి అవ్వడం మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ విద్య మీద దృష్టిని కేటాయిస్తూ మంచిగా శ్రమ పడుతూ అలాగే ఘర్షణ లేకుండా ముందుకు వెళ్ళే పరిస్థితుల్ని కల్పించుకున్నట్లయితే తప్పనిసరిగా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. అలాగే జ్ఞాపక శక్తిని పెంపొందించుకునే దిశగా వ్యక్తులు కృషి చేయవలసిన అవసరం అయితే కనబడుతుంది.